మనని ఎవరేమన్నా అన్నా, మనని బాధ పెట్టినా, మన ఫీలింగ్స్ని హర్ట్ చేసినా, మనం చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా, మనం అదే థాట్, అదే ఆలోచనతోని పదే పదే అదే ఆలోచిస్తున్నాం. ఆ థింకింగ్, ఆ థాట్నే రిపీటెడ్గా ఆలోచిస్తుంటాం, రిపీట్ ఆ ఇన్ఫినిట్ లూప్లోనే ఉండిపోతాం. ఈ ఆలోచన ఏదైనా అవ్వచ్చు, ఆ బాధపట్టే ఆ ఫీలింగ్ ఇచ్చే ఆలోచన ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ జాబ్ ప్రాబ్లం ఉంది, నేనేం చేయలేకపోతున్నా. ఆ థాట్తో రిపీట్ అదే ఆలోచన పదే పదే రిపీట్ చేస్తాం. బాస్ ప్రాబ్లమేటిక్ ఉన్నాడు, నాకు ప్రాబ్లం, నేను ఫీల్ అయిపోతున్నా, నేను హర్ట్ అయినా, మళ్ళీ సేమ్ రిపీట్. రిలేషన్స్లో ఏదో ఇష్యూ ఉంది, నేనేం చేయలేకపోతున్నా, మళ్ళీ అదే ప్రాబ్లం, అదే రిపీట్. అలానే మనీలో, సెటిల్మెంట్లో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇలాంటివి దగ్గర చాలా ఉంటాయి. ఏదో ప్రాబ్లంతో మీరు హర్ట్ అవుతారు, మీ ఫీలింగ్ బాధపడతారు, దాన్ని మనసులో పెట్టుకొని అదే పదే రిపీట్ చేస్తుంటారు. మనం ఏ పని చేసినా బ్యాక్ ఆఫ్ ద మైండ్ మన ఎనర్జీ మొత్తం అదే తీసుకుంటుంది, అదే రిపీట్. ఆ ఇన్ఫినిట్ లూప్లోనే ఉంటాం. అవునా కాదా? ఇన్ఫినిట్ లూప్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఎందుకంటే మనం బ్యాక్లో ఏ పని చేసినా అదే ఆలోచిస్తుంటాం కదా. సో మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతుంటాయి, మన పని 100% చేయలేకపోతాం. సో మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, మన ప్రోగ్రెస్, ఎందుకంటే మన ఎఫిషియన్సీ ఎనర్జీ తగ్గింది కాబట్టి ప్రోగ్రెస్ కూడా తగ్గిపోతుంది. అలా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ ప్రాబ్లం ఆలోచనలో మనం బ్లేమ్ చేసుకుంటాం. మనం బ్లేమ్ చేసుకోవడం వల్ల నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక ఫెయిల్యూర్ లాగా అనిపిస్తాం, మనము ఒక ఫెయిల్యూర్ లాగా అనిపిస్తాం. సో ఇదంతా పెద్ద డిజాస్టర్కి దారి తీస్తుంది. మనం కాలేజీలో నేర్చుకున్నాం కదా, C++ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఎనీ వైల్ లూప్, ఇన్ఫినిట్ లూప్ నుంచి బయటికి రావాలంటే ఒక కమాండ్ ఉంటుంది, బ్రేక్ అని. సో ఈ ఇన్ఫినిట్ థింకింగ్ మోడ్ నుంచి బయటికి రావాలంటే మనం దీని నుంచి బ్రేక్ చేయాలి. ఎట్లా బ్రేక్ చేస్తాం? సో ఎగ్జాంపుల్, జాబ్ ఈజ్ అ ప్రాబ్లం, జాబ్లో ప్రాబ్లం ఉంది, బాస్ ప్రాబ్లం హింసిస్తున్నాడు. మీకు సొల్యూషన్ ఏంటి? జాబ్ చేంజ్ చేయాలి. జాబ్ చేంజ్ చేయాలంటే ఏంటి? మనం మీద పని చేసుకోవాలి, మనల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, కొత్త ఆపర్చునిటీస్ వెతకాలి, కొత్త జాబ్ తీసుకోవాలి, దీనికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎస్ ఆర్ నో. సో అలానే ప్రతి ప్రాబ్లంకి 1, 2, 3 సొల్యూషన్స్ ఉంటాయి. వీటి మీద పని చేయాలి, ఆ ఇన్ఫినిట్ లూప్ నుంచి బయటికి వచ్చేయాలి, బ్రేక్ చేయాలి. సో ఇది చెప్పడానికి ఈజీనే ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. సో సింపుల్ సొల్యూషన్ ఈజీ సొల్యూషన్ కాదు. సో ఏం చేయాలి? ఫస్ట్ ఈజ్ అ మెంటల్ మోడల్. మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం లూప్లో ఉన్నాం, మన ఎనర్జీ డౌన్ అవుతుంది, మనం ఏదో దాని మీద ఎక్కువ థింక్ చేస్తున్నాం, అదే లూప్లో ఉన్నామని. అప్పుడు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ మనకు తెలుస్తుంది, అది ఆ సొల్యూషన్ మీద మనం వర్కౌట్ చేయాలి. అప్పుడు ఈ రిపీటెడ్ నుంచి బయటపడతాం. సో ఇలానే మీరు దేని మీద నుంచి ఆలోచిస్తుంటే దానికి 1, 2, 3 సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయండి, దాని మీద పని చేయండి, ఈ లూప్ నుంచి బ్రేక్ అవ్వండి, బయటికి రండి, హ్యాపీగా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రాయండి, దీనికి ఇంకేదైనా బెటర్ సొల్యూషన్ ఉంటే రాయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ, బీ ఎనర్జెటిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.